సరే ఇదే మాట మీద ఉండండి సార్. నేను ఎవరికి కాల్ చేసుకోవాలో వాళ్ళకే చేసుకుంటా. సరేనా? ఎవరికి కాల్ చేస్తే పేమెంట్ ఆర్టీపీ చ- అయిపోతుంది, నెక్స్ట్ ఆ? మంత్ కి రాదు. ఆ? పేమెంట్ ఆర్టీపీ అయిపోతుంది అంటే నెక్స్ట్ మంత్ కడదాం అనుకో, విల్లింగ్ ఇస్తా ఉన్నాను నేను. ఆ? మీరు నాకు అది డిస్టర్బ్ చేస్తే ఆర్టీపీ అవుతుంది పేమెంట్. ఆర్టీపీ ఈ రోజా? ఆర్టీపీ నేను అట్లా అంటే సార్, ఒక 5,000 అయినా ఎవరి దగ్గర అరేంజ్ చేసి కట్టుకోండి. మళ్ళీ నువ్వు నాకు లీగల్ ఎట్లా గా దమ్కిస్తావు? అట్లా ఎవరికి పడితే వాళ్ళకి కాల్ చేస్తా, ఎవరికి ఎవరికి కాల్ చేయని వాళ్ళకి దమ్మిస్తారు? కాల్ చేస్తా అంటే అవును సార్, మజాక్ నేను కొడుతుందా చెయ్య కస్టమర్ మరి. అంటే నీకు? ఆ? కస్టమర్ ప్రైవసీ మీకు మజాక్ కొడుతుందా? ఎవరికి కాల్ చేస్తావు నువ్వు? కస్టమర్ది కస్టమర్ ప్రైవసీ మజాక్ కొడుతుందా మీకు? ఎవరికి కాల్ చేస్తావు నువ్వు? ఎవరికి కాల్ చేస్తా అంటున్నావు? నేను ఎవరికి చెయ్య సార్. మరి ఇందాక నోట్లకి డైలాగ్ కొట్టినావు కదా సార్. లీగల్ గా అవును సార్, లీగల్ గా మూవ్ అయితే ఎవరికైనా కాల్ పోతాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. సో పేమెంట్ చేయకపోతే వేరే వాళ్ళకి కాల్ చేస్తాను చెప్తున్నాడు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. ఏమైంది సార్ కాల్ కట్ అమౌంట్ రాలేదు సార్ ఇంకా. సార్ మీరు మొన్న ఏమన్నారు సార్ మరి? ఏమన్నా సార్ 20 తారీఖు నుంచి నేను 20 డేట్ కడతాను, అదే కట్టాను, ఎప్పుడు 24 చెప్పలేదు అన్నారు. సార్. మీకు క్లారిటీ ఇస్తాను చెప్పిన అమౌంట్ ప్రాపర్టీ వాడు అవును నెక్స్ట్ సార్, మంత్ ఇస్తాను. అవును సార్, పాట అమౌంట్ అయినా కట్టుకోండి కదా సార్, ఒక పార్ట్ 5,000 అయినా అమౌంట్ ఏం లేదు కట్టండి సార్. కదా. ఆ మరి మీరు సెటిల్మెంట్ ఇట్లా కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత బ్రేక్ చేస్తే ఎట్లా సార్? ఇప్పుడు కమిట్మెంట్ సెటిల్మెంట్ ఇస్తాను. నా చేయాలి. ఆడియో రండి, నేను కమిట్మెంట్ ఇచ్చానా మీకు? ఆ నా ఆడియో చేస్తున్నా రండి, వినండి, సార్. కమిట్మెంట్ అవును ఇచ్చానా? సార్, చేస్తా అని అన్నారు కదా మీరు. చేస్తా అని చెప్తే కమిట్మెంట్ అవును ఇచ్చిన సార్. సార్, నేను చేస్తా అని నేను చెప్పలేదు, ఈ మీకు మంత్ లో క్లారిటీ ఇస్తా అని చెప్పిన. నాకు అమౌంట్ అవును వస్తాయో సార్, రావో మాకు అప్పుడు ఈ తెలుస్తుందని మంత్ చెప్పిన కదా. ఈ మంత్ లో అయితే చేసుకుంటా అన్నారు కదా సార్. మరి మీకు చెప్పాను సార్ ఆల్రెడీ. సార్ ఆ అమౌంట్ వస్తుందో రాదో నీకు 28th 27th అట్లా వస్తుందో క్లారిటీ రాదు ఇస్తాను అని కాదు సార్. 25th తర్వాత నాకు పక్క అమౌంట్ వస్తుంది. 30 వరకు అయితే సార్. నేను నాకు కట్టేస్తా పక్కా సార్. వస్తుందని ఉండే, అదే కదా ఆ పాయింట్. ఆ ఆ ఆ ప్రాపర్టీ అమ్మి నుండి నెక్స్ట్ మంత్ ఇస్తా అంటున్నాడు కొన్నోడు. ఆ అట్లా అయితే సార్, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే పాత అమౌంట్ అయినా కట్టుకోండి పార్ట్ సార్ అమౌంట్ అంటున్నా. లేదు సార్ నా దగ్గర ప్రజెంట్. సార్ ఇట్లయితే మేము లీగల్ గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది సార్. వెళ్ళండి కదా, వద్దని చెప్పట్లేదు కదా. ఆ ప్రొసీడ్ అవ్వండి సార్. ప్రొసీడ్ అయితే మీకు సెటిల్మెంట్ రాదు. అప్పుడు అవుట్స్టాండింగ్ ఫుల్ మొత్తం కట్టుకోవాల్సి వస్తుంది సార్. కడతా, ఏముంది, ఆ కడతా సార్, మొత్తం కడతా. ఆ ఇప్పుడు 5,000 కట్టనీకి ఏమైంది సార్ మరి? అమౌంట్ లేవు కదా అట్లా. అయితే ఒక 3,000 అయినా కట్టండి. అమౌంట్ ఎంతో లేదు కొంత సార్ నా దగ్గర కట్టుకోవాలి కదా ప్రజెంట్ సార్. అట్లా. అమౌంట్ ఉండవు సార్. ఎప్పుడు ఉంటాయి సార్ అమౌంట్? ఎప్పుడు అరేంజ్ చేసుకొని కట్టుకోవాలా? 8 months నుంచి ఒక్క రూపాయి కూడా కట్టుతలేరు కదా మీరు. ఎట్లా అరేంజ్ చేయాలి చెప్పండి. ఎట్లా అరేంజ్ చేయాలంటే సార్, ఎవరి దగ్గర అడిగి కట్టేస్తే అయిపోతుంది అడిగితే కదా. ఒక ఇవ్వట్లేదు సార్ 3,000 ఎవరు. 5,000 కట్టాలా? అడిగితే ఎవరు సార్ ఇవ్వట్లేదు. 7 months నుంచి మీ దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు సార్. ఒక్క రూపాయి అంటే ఆ సరిపోతుంది. ఒక్క రూపాయి మరి కడితే ఇల్లు ఎట్లా గడుస్తుంది? ఇల్లు ఎట్లా ఇల్లు గడుస్తుంది సార్ గురించి మరి? మాట్లాడకండి. యాజ్ అ మరి రికవరీ ఏజెంట్ మరి గా రికవరీ ఏజెంట్ లా ఉండండి. పైసలు తీసుకున్నప్పుడు కట్టుకోవాలని తెలియదా సార్ మరి మీకు? ఇల్లు కట్టుకోవాలని గురించి తెలుసు సార్. మాట్లాడకంటే పైసలు యూజ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు నేను మీ ఇల్లు గురించి మాట్లాడినా? ఆ మరి మీరు అంటున్నారు మీ కదా ఇల్లు సార్, గురించి నేనేం అడిగినా? మాట్లాడినా? మీ మరి నాయన కష్టపడి నేనేమన్నా? ఇచ్చిన డబ్బులు నాకు. అవును సార్. మీ నాయన కష్టపడి ఇచ్చిన డబ్బులు నాకు. సార్ అయ్యకి మరి అందుకే అన్నకు మరి ఓకేనా? ఒకాతలు ఉండి మాట్లాడని చెప్తున్నా నేను. మరి మరి నేను మాట్లాడితే నేనేమన్నా సార్? బాగుంటుంది మరి కదా అట్లా. నేనేమన్నా సార్ మీకు? 7 months నుంచి ఒక్క రూపాయి కూడా లేదా సార్ అంటే లేదన్నారు. ఇల్లు ఎట్లా గడుస్తుందన్న దీంట్లో ఏం తప్పు ఉంది సార్ చెప్పండి? ఇల్లు గురించి మీకు సంబంధం లేదు కదా. ఇల్లు మా అవును ఫ్యామిలీ, సార్. మా మరి డాడీ మెయింటైన్ మరి చేయొచ్చు, మా కట్టండి. బ్రదర్ మెయింటైన్ నేను చేయొచ్చు. అవును ఇల్లు మా సార్. ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు కదా. ఇల్లు అయితే ఇల్లు మొత్తం కట్టుకోండి సార్. మెయింటైన్ మరి చేస్తాను నేను చెప్పానా నీకు? కట్టుకోండి సార్. మరి ఇల్లు మొత్తం కట్టుకోండి నేనే సార్. మరి మెయింటైన్ చేస్తాను నీకు చెప్పానా? నేను మీరు చెప్పలేదు కదా. మెయింటైన్ చేస్తారని నేను చెప్పలేను కదా సార్. మరి ఎట్లా అడుగుతావు నువ్వు? మరి ఇల్లు ఎట్లా 7 months గడుస్తుందని? ఇల్లు గురించి ఏం 7 సంబంధం నీకు? అవును సార్. మరి ఇల్లు గురించి ఏం అమౌంట్ సంబంధం తీసుకున్నారు అంటున్నా సార్. నీకు? అవును సార్, అమౌంట్ తీసుకున్నారు కదా. నీ మరి ఒకాతలు ఉండి కట్టండి నువ్వు మరి. మాట్లాడాలని చెప్తున్నా కదా నేను. ఆ ఇల్లు గురించి నీకేం సంబంధం? ఓకే సార్, నేను ఇల్లు ఎట్లా గడుస్తుందన్న మీకు? ఇల్లు గురించి నీకేం ఆ సంబంధం అంటున్నా. అయితే తీసుకున్న అమౌంట్ కట్టండి సార్. మరి టైం పడుతుంది దానికి నాకు. ఇంకెంత టైం సార్? 8 months అవుతుంది. ఇంకెంత టైం కావాలి సార్ మీకు? ఇంకో 2 months ఎవరిచ్చారు సార్ కావాలి. 8 months? ఎవరిస్తారు సార్ మీకు టైము? మీరు ఇవ్వండి సార్. ఆ మీరు ఇవ్వండి. నేనెందుకు ఇస్తా సార్ చెప్పండి? మరి నాకేం తెలుసు సార్ ఎవరు ఇస్తారు టైం? బ్యాంక్ ఆ ఇస్తుంది. సరే ఇదే మాట మీద ఉండండి సార్. నేను ఎవరికి కాల్ చేసుకోవాలో వాళ్ళకే చేసుకుంటా. సరేనా? ఎవరికి కాల్ చేస్తే పేమెంట్ ఆర్టీపీ చ- అయిపోతుంది, ఆ నెక్స్ట్ మంత్ కి రాదు. ఆ పేమెంట్ ఆర్టీపీ అయిపోతుంది అంటే నెక్స్ట్ మంత్ కడదాం అనుకో, విల్లింగ్ ఇస్తా ఉన్నాను నేను. ఆ మీరు నాకు అది డిస్టర్బ్ చేస్తే ఆర్టీపీ అవుతుంది పేమెంట్. ఆర్టీపీ ఈ రోజా? ఆర్టీపీ. ఆ నేను అట్లా అంటే సార్, ఒక 5,000 అయినా ఎవరి దగ్గర అరేంజ్ చేసి కట్టుకోండి. మళ్ళీ నువ్వు నాకు లీగల్ ఎట్లా గా దమ్కిస్తావు? అట్లా ఎవరికి పడితే వాళ్ళకి కాల్ చేస్తా, ఎవరికి ఎవరికి కాల్ చేయని వాళ్ళకి దమ్మిస్తారు? కాల్ చేస్తా అంటే అవును సార్, మజాక్ నేను కొడుతుందా చెయ్య కస్టమర్ మరి. అంటే నీకు? ఆ కస్టమర్ ప్రైవసీ మీకు మజాక్ కొడుతుందా? ఎవరికి కాల్ చేస్తావు నువ్వు? కస్టమర్ది కస్టమర్ ప్రైవసీ మజాక్ కొడుతుందా మీకు? ఎవరికి కాల్ చేస్తావు నువ్వు? ఎవరికి కాల్ చేస్తా అంటున్నావు? నేను ఎవరికి చెయ్య సార్. మరి ఇందాక నోట్లకి డైలాగ్ కొట్టినావు కదా సార్. లీగల్ గా అవును సార్, లీగల్ గా మూవ్ అయితే ఎవరికైనా కాల్ పోతాయి. ఎవరికి పోతే కాలు లీగల్ మూవ్ అయితే? ఇక్కడ ఆల్టర్నేట్ నంబర్ ఎవరు ఉంటుందో వాళ్ళకే కాల్ చేస్తారు. నేను చెయ్య, కంపెనీ చేస్తుంది. నేను చేస్తా అని చెప్పినా మీకు.
నేను ఎవరికి కాల్ చేయను వాళ్ళకి ఇస్తాను అని చెప్పావు, నువ్వే అవును చెప్పావు కదా సార్, నోట్ల నుంచి. నేను చేస్తా, నేనే చేస్తున్నానని చెప్పినాను మీకు. ఎవరు కాల్ చేయాలో వాళ్ళకే చేస్తారు సార్. ఆ, అవునా? ఆ. ఇలాంటి ఏమైంది పనులు సార్? బంద్ చేసుకోండి హలో సార్, మంచిగా ఉంటారు మీరు. హలో హలో, సార్, ఏమైంది సార్? ప్రాబ్లం ఏంటండి? ఎవరు సార్ మాట్లాడేది? నేను వాళ్ళ సార్ని మాట్లాడుతున్నాను. ఏజెన్సీయా? అవును సార్. ఏజెన్సీ పేరేంది? ఏజెన్సీ పేరు రివీల్ చేయము, చెప్పండి ఏమైంది? ఏజెన్సీ పేరు రివీల్ చేద్దాం. ఏదైనా అదే మేము సిఏనా చెప్పాము సార్. మీరేమన్నా? అవును సార్. సిఏ ఏజెంటా మీరు? అవును సార్. మీరు టాప్ సీక్రెటా మీది? అవును సార్. బట్ నాకు రైట్ ఉంటుంది కదా తెలుసుకోవడానికి. అవును సార్, ఏజెన్సీ అని నేను కన్ఫర్మ్ చేసే చెప్తున్నాను కదా. అవును సార్, ఏజెన్సీ పేరు చెప్పండి కదా. మీరు అంతా ఇల్లీగల్ పనులు ఏం చేస్తారు ఏజెన్సీలో పేరు చెప్పకపోతే? ఇల్లీగల్ ఇల్లీగల్ పనులు ఏముంటది సార్? మరి ఇల్లీగల్ లీగల్, పనులు ఏముంటది? యాజ్ పర్ నేను లీగల్ గా మీరు ఏజెన్సీ, లీగల్ వర్కులు అవును చేస్తున్నప్పుడు చెప్తున్నాను కదా, చెప్పండి, రివీల్ ఏజెన్సీ చేయడానికి దగ్గర నుంచే ఏముంటుంది కాల్ ప్రాబ్లము? చేస్తున్నామనే చెప్తున్నాం కదా, ఏజెన్సీ నుంచే అని. అవును సార్, అంత అన్లాఫుల్ యాక్టివిటీస్ ఏం చేస్తారు మీరు ఏజెన్సీలో? సరే సార్, నేను ఇప్పుడు ఏజెన్సీ అడ్రస్ లోను నేమ్ కూడా చెప్తాను. మీరు ఇక్కడికి వచ్చి మరి పేమెంట్ అయినా చేయండి. ఎగ్జాక్ట్లీ చెప్పు, అడ్రస్ చెప్పు. అది పేమెంట్ అయితే చేస్తారు కదా. నీ అడ్రస్కి వచ్చి మాట్లాడితే ఇందాక సార్ అన్నాడు కదా ఎవరికో కాల్ చేస్తాను. ఎవరు? ఇందాక మీ టెలికాలర్ అని చెప్పాడు కదా నాకు, ఏమని? ఎవరికి కాల్ చేయడానికి కాల్ చేస్తా అని చెప్పేసి. ఆడికి వచ్చి మాట్లాడితే ఎవరికి కాల్ చేస్తాడు? సరే, పేమెంట్ కూడా చేస్తారు కదా. అడ్రస్ చెప్పండి సార్ ఫస్ట్ అయితే. ఓకే, ఖైరతాబాద్ మెట్రో దగ్గర రండి. మెట్రో దగ్గరికి అట్లా నాకు పిన్ పాయింట్ అడ్రస్ చెప్పండి. అవును సార్, పిల్లర్ నంబర్ మీకు పిల్లర్ అన్ని నంబర్లు డీటెయిల్స్ అవసరం అనేది లేదు సార్ నాకు, పెడతాం మీకు ఇప్పుడు. మీకు ల్యాండ్ మార్క్ ఉంటుంది కదా అది చెప్పండి. అదే సార్, ఖైరతాబాద్ దగ్గరికి రండి సార్, ఖైరతాబాద్ దగ్గరికి రండి. ఖైరతాబాద్ దగ్గర రెడీ వస్తే ఏజెన్సీ పేరు చెప్పండి ఒకసారి నాకు. సార్, ఈ హెడ్ ఆఫీస్ బ్రాంచ్ లో ఉన్నాయి ఆల్ ఓవర్ లో, ఓకేనా? మొత్తం 13 బ్రాంచెస్ ఉంటాయి. ఎవరు వెంకటేశ్వర. అనేది ఎట్లా ఎలా అని చెప్తాం ఇప్పుడు, ఎవరు అని చెప్పి ఓవరాల్ గా 13 బ్రాంచెస్ ఉన్నాయి, ఓకేనా? ఆ, ఆ, రాసుకోండి. ఈ 13 బ్రాంచ్కి అప్డేట్ చేయండి. పేమెంట్ నెక్స్ట్ మంత్ అవుతుంది అది, ఈ మంత్ లేదు. ఈ మంత్ లేదా? లేదు. మరి కమిట్మెంట్ ఎందుకు ఇచ్చారు సార్? ట్రై చెక్. చేసి పేమెంట్ చేస్తానని. ఒక్కసారి నా ఆడియోలు అన్ని ప్రీవియస్గా మీరు వినండి. నేను క్లియర్ ఆ, కట్గా పర్టికులర్ డేట్ నాడు పేమెంట్ చేస్తా అని చెప్తే దాంట్లో ఆడియోలు మీకు చేస్తానని చెప్తే కాదు సార్, ఇప్పుడు మీరు అమౌంట్ అనేది తీసుకొని ఇప్పటికి ఎన్ని మంత్స్ మీరు అవుతుంది ఏం పేమెంట్ చెప్పారు సార్ చేయకుండా? నాకు, మీరు కమిట్మెంట్ ఆ, ఇచ్చారని చెప్పారు కదా. అవును మీరే ఆడియోలు చెక్ అంటున్నారు. చేయమని చెప్పి. అవును, మీరు ట్రై చేసి పేమెంట్ చేసుకుంటాననే చెప్పారు కదా, అది కమిట్మెంటే కదా. ట్రై అది కమిట్మెంట్ చేస్తానడానికి, కాదా? ట్రై చేస్తానడం అవును కమిట్మెంటా? సార్, నేను అడ్జస్ట్ చేసుకొని ట్రై చేసి పేమెంట్ చేస్తాను అన్న ట్రై మాటకి చేస్తాను చేస్తానడము అన్నప్పుడు. అవును కమిట్మెంటా? సార్, చేస్తాను అని కూడా అన్నావు కదా, ట్రై చేస్తాను తర్వాత పేమెంట్ చేస్తాను అని కూడా అన్నావు కదా. మీరు ఏం పొజిషన్ మీద ఏజెన్సీలో? ఆ, ఏజెన్సీలో ఏం పొజిషన్ మీది? ఏం లేదు. టీఎల్లా? ఆ, మీ టెలికాలర్లో ప్రీవియస్ మాట్లాడారు చాలా సార్. నేను చెప్పాను ప్రాపర్టీ అమ్మినాను, అమౌంట్ వాళ్ళు నాకు ఈ మంత్ నెక్స్ట్ మంత్ డేట్లు జరుపుతున్నారు, నాకు ఒక 28th 29th వస్తే క్లారిటీ వస్తుంది, వాడు ఇప్పుడు అవును సార్, తెస్తాడా మీరు ఇవ్వడా అని అప్పుడు చెప్పేసి నేను ఫుల్ చెప్పాను. అమౌంట్ కట్టుకోవాలన్నా ఓకే, అబ్జెక్షన్ ఏం లేదు. టైం ప్రొవైడ్ చేయమని ఇప్పుడు అనట్లేదు. ఆ, ఇంకొకటి, మీకు ఓవరాల్ అమౌంట్ కట్టుకుంటారా లేకపోతే సెటిల్మెంట్ చేయాలంటే సెటిల్మెంట్ కూడా ప్రొవైడ్ చేయడానికి అన్నిటికీ ఓకే. ఆ. బట్ మీరు పార్ట్ పేమెంట్ చేసుకుంటే ఆ టైం వరకు వెయిట్ చేస్తారు కదా. అసలు అట్లా మొత్తానికి ఇప్పుడు నాకు పార్ట్ పేమెంట్ ప్రాపర్టీ కూడా అమౌంట్ చేయకుండా ఎట్లా సార్? అట్లా కాదు సార్, ఇప్పుడు నాకు ఏదైనా అడ్జస్ట్ చేసుకొని చేయండి పార్ట్ పేమెంట్. ప్రాపర్టీ అమౌంటే రాలేదు కదా అట్లా అంటున్నా. సార్, మనం చేసే పార్ట్ పేమెంట్ కి మనం ప్రాపర్టీ గురించి అంత పెద్ద అమౌంట్ మొత్తం క్లియర్ చేయమని అడిగినా మీరు అనుకోవచ్చు, ఓకే ఆ, మినిమం ఒక 50,000 అయినా చేయమంటున్నా కానీ ఇప్పటికిప్పుడు అంటే నాకు అవ్వదు సార్. నాకు ఆ. ఏదైనా అమౌంట్ వస్తే నేను కడతానండి. నేను అడుగుతున్నదే పార్ట్ పేమెంట్ సార్. పార్ట్ పేమెంట్ అంటే మిమ్మల్ని అడుగుతున్నాం కదా, 10,000 బిలో ఏదో ఒకటి అడ్జస్ట్ అయినంత వరకు కట్టండి సార్ అని. అట్లీస్ట్ 5,000 అయినా కట్టండి అని అడుగుతున్నారు కదా. ఇప్పుడు మీరు అమౌంట్ కట్టుకుంటే సార్. కేసు మీరు కట్టుకుంటే కేసు అనేది ఉంటుంది. మీరు నెక్స్ట్ మంత్ అనేది పలానా డేట్ వరకు ఆగుతారు. ఆగి ఆ రోజున ఫాలోఅప్ చేసి మీకు ప్రజెంట్ అయితే నా సెటిల్మెంట్ దగ్గర అయితే అమౌంట్ లేదు సార్. అట్లా నాకు అర్థమైంది. 5,000 కడితే కేసు మీ దగ్గర హోల్డ్ అవుతుంది పాయింట్. బట్ ప్రాబ్లం ఏంటంటే నా దగ్గర అమౌంట్ లేదు ప్రజెంట్. అట్లా చూడండి సార్, ఈవినింగ్ వరకు టైం ఉంటుంది కదా. చూస్తా, ఒకవేళ వస్తే నీకు ప్లాన్ చేసి కట్టేస్తా, లేదంటే నెక్స్ట్ మంత్ వేసుకుంటా. ఏ టైం వరకు చెప్తారు సార్? 5 o'clock వరకు కాల్ చేయండి ఒకసారి. ఎంతండి? 5 o'clock. ఆ, ఓకే. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.